ఎగ్ ర్యాప్స్ ఎలా తయారు చేసుకుంటారో చూద్దామా. 2 రకాల చీజ్లు, పిజ్జా చీజు, రెడ్ చీజు. ఇది బట్టరు, సాల్ట్ బట్టరు. స్టవ్ వెలిగించి దాని మీద పెనం పెట్టి బటర్ వేయాలి. ఫస్ట్ బటర్ వేసేసుకుని ఎగ్ వైట్ దొరుకుతుంది, వేసుకున్నాను నేను. మీకు ఎగ్ వైట్ దొరకకపోతే ఎగ్గే డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఎల్లో వాసన పడదు అనుకుంటే ఇది తెచ్చుకుని వేసుకోవాలి. ఎల్లో వాసన పడదు అనుకుంటే ఈ వైట్ తెచ్చేసుకోవాలి, సూపర్ మార్కెట్లో దొరికి. తర్వాత క్యాప్సికమ్ వేయాలి. క్యాప్సికమ్ వేసుకుని అవి ఉడికిన తర్వాత ఎగ్ పక్కన పెట్టేసుకుని ర్యాప్ చేయాలి. ర్యాప్ చేసుకుని ఇవన్నీ వేయాలన్నట్టు దాని మీద ర్యాప్ మీద ఈ ఉడికిన ఎగ్ అది వేసేసి దాన్ని ర్యాప్స్ కొంచెం ఉడికిన తర్వాత ఎగ్ ఉడికింది వేసేసి దాంట్లో చిల్లీ పౌడరు, సాల్టు, పెప్పరు, చీజు వేసేసి దాన్ని ఫ్రై చేస్తే లోపల చక్కగా ఉడుకుతాయి. చీజ్ కూడా కరుగుతుంది, బాగుంటుంది. మీరు ఎగ్ వేసుకోవచ్చు, లేదా ఎగ్లో వైట్ కూడా వేసుకోవచ్చు. ఈజ్ రెడీ. దాంట్లో టొమాటో సాస్ వేసుకోవచ్చు. చీజ్ చక్కగా కరిగింది చూడండి. ఎగ్ ర్యాప్ రెడీ కాబట్టి డిప్ చేసి సాస్తో తింటే బాగుంటుంది. ఎగ్ వేసుకోవచ్చు, లేదంటే ఎగ్లో ఎల్లో తీసేసి కూడా వేసుకోవచ్చు, ఎగ్ దొరకని వాళ్ళు. ఇది కాఫీ రెడీ.